హాయ్ గైస్, మనం ఇంట్లోనే గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా మనం ఒక కాలీఫ్లవర్, ఒక క్యారెట్ తీసుకుని దాన్ని సన్న ముక్కలుగా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 గార్లిక్, ఒక ఆనియన్ నీట్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పొటాటోని పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ, పొటాటో వేసుకుని నీట్ గా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లవర్, 2 టీ స్పూన్ల మైదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ కి సరిపడి ఉప్పు వేసుకుని నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకుని దాన్ని చిన్న చిన్న రౌండ్ గా బాల్స్ గా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీకు కానీ బాల్స్ రౌండ్ గా రాకపోతే మైదా కానీ కార్న్ ఫ్లవర్ కానీ యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద బండ్లు పెట్టేసి దాని నిండా ఆయిల్ పోసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న బాల్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్క ప్యాన్ లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం గార్లిక్, కొంచెం అల్లం, ఆనియన్స్, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని నీట్ గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా టమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి ఉడికించేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అయితే ఇందులో వేసుకొని నీట్ గా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర జల్లి దించేసుకుంటే మనం చేసుకునే గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని తింటా ఉంటే ఉంది. నేను చేసిన ఈ గోబీ మంచూరియన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీ సపోర్ట్ తో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్, లవ్ యూ.